ఎన్నో మలుపులతో కూడిన ఆసక్తికరంగా సాగే కథా సరిత్సాగరంలోని ఒక కథను చెప్పుకుందాం. పూర్వం ఉజ్జయిని నగరంలో టంటా కరాళుడు అనే ఒక విచిత్రమైన వ్యక్తి ఉండేవాడు. అతడు రోజంతా జూదాలను ఆడించేవాడు. జూదంలో గెలిచిన వారు అతడికి కొన్ని పైసలు ఇచ్చేవారు. ఆ పైసలు తీసుకెళ్లి దుకాణంలో గోధుమ పిండిని తెచ్చుకునేవాడు. దానిని నీటితో కలిపి రొట్టెలు చేసుకుని ఆ రొట్టెలను శ్మశానానికి తీసుకుని వెళ్ళేవాడు. అక్కడ చితిలో ఆ రొట్టెలను కాల్చుకొని అక్కడి నుంచి మహాకాళేశ్వరం ఆలయానికి వెళ్ళేవాడు. అక్కడ నేతితో వెలుగుతున్న దీపాలలోని నేతిని ఆ రొట్టెలకు పూసుకుని తిని ఆలయం బయట పడుకునేవాడు. ఇలా ఉండగా ఒకసారి టంటా కరాళుడికి ఆ ఆలయపు గోడలపై ఉన్న దేవతలు కదులుతున్నట్లు అనిపిస్తుంది. వెంటనే అతడికి ఒక ఆలోచన వస్తుంది. ఈ దేవతలతో జూదం ఆడితే ఎలా ఉంటుంది అని అనుకున్నాడు. దేవతలను జూదానికి పిలుద్దాం, ఆడితే ఆడారు, లేకపోతే నాకు పోయేదేముంటుంది అని అనుకుని ఆ దేవతల వంక చూసి, దేవతలారా, నాతో జూదానికి రండి. ఓడిపోయిన వాళ్ళు అప్పటికప్పుడే పందెపు డబ్బులు ఇచ్చివేయాలి, బాకీలు పెట్టడానికి వీల్లేదు అని అన్నాడు. తరువాత దేవతలను జూదానికి పిలిచి పందెం పెట్టి పాచికలు వేశాడు. జూదగాళ్లకు ఒక కట్టుబాటు ఉంది. అదేంటంటే, పందానికి పిలిచి పాచికలు వేశాక కూడా అవతలి వాళ్ళు మాట్లాడకుండా ఉంటే వాళ్ళు జూదానికి ఒప్పుకున్నట్టు. దేవతలు ఏమీ మాట్లాడకపోవడంతో టంటా కరాళుడు పందెం పెట్టి ఎంతో బంగారాన్ని గెలుచుకున్నాడు. అతడు దేవతలకేసి చూసి, నేను గెలుచుకున్న నగలన్నీ ఇచ్చేయండి అని అంటాడు. అప్పటికి దేవతలు ఏమీ మాట్లాడరు. జూదగాళ్లకు ఇంకొక నియమం ఉంది. అదేంటంటే, ఎవరైతే పందెంలో ఓడిపోయి డబ్బులు అడిగినప్పుడు మౌనంగా ఉంటారో వాళ్ల తలను రంపాలతో కోసేస్తారు. అలా టంటా కరాళుడు రంపాన్ని తీసుకుని దేవతల వైపుకి వెళ్ళాడు. వీడు అంత పని చేస్తాడని భయపడి దేవతలు పందెంలో ఓడిన నగలను ఇచ్చేస్తారు. అలా రోజు దేవతలను జూదానికి పిలిచి నగలు గెలుచుకోసాగాడు టంటా కరాళుడు. దేవతలకు ఏం చెయ్యాలో తోచలేదు. ఇలా ఎన్ని రోజులు అని బాధపడసాగారు. ఇంతలో చాముండి తల్లి వచ్చి, ఈసారి వాడు జూదానికి పిలిచి పందెం వేసి పాచికలు వేసే లోపల మేము తప్పుకుంటున్నాం అని అనండి అని చెబుతుంది. మరుసటి రోజు టంటా కరాళుడు దేవతలను జూదానికి పిలిచి పందెం చెప్పి పాచిక వేయబోయే అంతలో దేవతలు మేము తప్పుకుంటున్నాం అన్నారు. టంటా కరాళుడు నిస్పృహతో ఏమీ చెయ్యలేక అలాగే ఉండిపోయాడు. దేవతలు హమ్మయ్య అంటూ నిట్టూర్చారు. కాసేపు ఆలోచించిన టంటా కరాళుడు ఆ ఆలయపు దేవత అయిన మహాకాళేశ్వరుడితో జూదం ఆడాలని నిర్ణయించుకుంటాడు. అతడు వెళ్లి జూదానికి పిలిచిన వెంటనే మహాకాళేశ్వరుడు నేను తప్పుకుంటున్నాను అని అనేస్తాడు. ఇది విని నిర్ఘాంతపోయిన టంటా కరాళుడు, స్వామి, నువ్వేంటి ఇంత లోబిలాగా ఉన్నావు? 3 లోకాలను పాలిస్తున్న నీకు నేనొక్కడిని భారమైపోతానా? నిన్ను జూదానికి పిలిచిన నోటితో వేరే వాళ్లను ఎలా పిలవను అని అంటాడు. అప్పుడు భైరవుడు, నువ్వు ఇక మీదట ఇక్కడే ఉండిపో, నీ బాగోగులన్నీ నేను చూసుకుంటాను అని అంటాడు. అప్పటినుంచి టంటా కరాళుడు ఆ ఆలయంలోనే ఉంటాడు. కొన్ని రోజులు గడిచాక ఒకరోజు రాత్రి భైరవుడు టంటా కరాళుడితో, ఇక్కడ మహాకాళీ తీర్థంలో ఇప్పుడు కొంతమంది అప్సరసలు వచ్చి జలకాలాడుతూ ఉంటారు. నువ్వు వెళ్ళి వాళ్ల బట్టలను దొంగలించి దాచిపెట్టు. ఆ అప్సరసలలో కళావతి అనే అమ్మాయి నిన్ను పెళ్లాడటానికి ఒప్పుకుంటే బట్టలు తిరిగి ఇస్తానని చెప్పు అని అంటాడు. టంటా కరాళుడు సరోవరానికి వెళ్లి ఆ బట్టలను దాచి అలాగే చెప్తాడు. ఆ అప్సరసలలో ఒకరైన కళావతి నేను నీతో పెళ్లికి ఒప్పుకుంటున్నాను అని అంటుంది. అప్పుడు అతను ఆ బట్టలను తిరిగి వాళ్లకే ఇచ్చేస్తాడు. కళావతి పెళ్లికి ఒప్పుకోవడానికి ఆమెకు ఇంద్రుడి శాపం. ఒకసారి కళావతి స్వర్గంలో ఏముంది, భూలోకంలోనే అన్ని సుఖాలు ఉన్నాయి అని అంటుంది. ఇది విన్న ఇంద్రుడు కోపంతో, అయితే నువ్వు భూలోకంలో నివసించేవాడినే పెళ్లి చేసుకో అని శపిస్తాడు. అందుకే కళావతి ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది. అలా టంటా కరాళుడు కళావతి పెళ్లి చేసుకుంటారు. కళావతి పగలంతా స్వర్గానికి వెళ్లి రాత్రి అయ్యేటప్పటికి భూలోకానికి చేరుకునేది. ఒకరోజు కళావతి తన భర్తతో,
ఈరోజు ఇంద్రసభలో రంభతో ఒక ప్రత్యేకమైన నృత్యం ఉన్నది. కాబట్టి మమ్మల్ని అంత తొందరగా వదలరు. నేను రావడానికి ఆలస్యం అవుతుంది అని చెబుతుంది. దానికి టంటాకరాళుడు నేను కూడా స్వర్గానికి వస్తాను అని చెబుతాడు. అమ్మో, ఇంద్రుడికి తెలిస్తే ఇంకేమైనా ఉందా అంటుంది కళావతి. అయినా టంటాకరాళుడు తన పట్టు వీడడు. ఇంక చేసేది లేక కళావతి టంటాకరాళుడిని ఒక మందార పువ్వులాగా మార్చి తన తలలో తురుముకొని స్వర్గానికి వెళుతుంది. స్వర్గంలో ప్రవేశించగానే టంటాకరాళుడు ఐరావతాన్ని, కల్పవృక్షాన్ని చూస్తాడు. ఇంద్రుణ్ణి చూస్తాడు. రంభ, ఊర్వశి మొదలైన వాళ్ల నృత్యాన్ని చూస్తాడు. నారదుడి సంగీతాన్ని వింటాడు. స్వర్గాన్ని చూస్తూ సంతోషంతో తానే ఒక దేవతలాగా మురిసిపోతూ ఉంటాడు. కాసేపటికి తన పక్కన నిల్చుకున్న మేక నృత్యం చేస్తూ ఉండడం చూస్తాడు. ఈ మేకను చూసిన వెంటనే టంటాకరాళుడు, దీనిని నేను రోజు భూలోకంలో చూస్తానే, దీనికి ఇక్కడేం పని అని అనుకుంటాడు. ఆ మేక కూడా ఒక రకమైన దేవత. అలా స్వర్గంలోని వైభవాన్నంతా చూసిన టంటాకరాళుణ్ణి చివరికి కళావతి భూలోకంలో తెచ్చి వదులుతుంది. మరుసటి రోజు అటుగా వెళుతున్న అతడికి స్వర్గంలోని మేక కనిపిస్తుంది. వెంటనే టంటాకరాళుడు, ఒరే గాలి విధవా, ఇక్కడ తిరుగుతున్నావేం? నిన్న స్వర్గంలో నృత్యం చేసింది నువ్వే కదా, ఇప్పుడు నా కోసం ఇక్కడ ఒక నృత్యాన్ని చెయ్యి అని అంటాడు. ఇది విన్న మేక నిర్ఘాంతపోతుంది. సామాన్య మానవుడైన వీడికి స్వర్గంలోని విశేషాలు ఎలా తెలిసాయి అని ఆలోచిస్తూ ఉంటుంది. మేక ఎంతసేపటికి నృత్యం చేయకపోయేటప్పటికీ కోపంతో టంటాకరాళుడు దాన్ని కర్రతో బాదుతాడు. రక్తం కారుతున్న మేక నేరుగా స్వర్గానికి వెళ్లి ఇంద్రుడికి జరిగిన విషయాన్నంతా చెబుతుంది. ఇది విన్న ఇంద్రుడు తన దివ్యజ్ఞానంతో కళావతి భూలోకం నుంచి ఒక సామాన్యుడిని స్వర్గానికి తీసుకువచ్చింది అని తెలుసుకుంటాడు. వెంటనే కళావతిని పిలిపించి, నువ్వు భూలోకంలోని ఒక మనిషిని స్వర్గానికి తీసుకువచ్చి పాపం చేశావు. ఈ పాపపు ఫలితాన్ని నువ్వు అనుభవించాలి. భూలోకంలో నాగాపురంలో వీరసింహారాజు కట్టిన దేవాలయంలో సాలబంచికలో చేరి నివసించు అని శపిస్తాడు. ఇది విన్న వెంటనే కళావతి తల్లి ఇంద్రుడి కాళ్ల మీద పడి అనుగ్రహించమని వేడుకుంటారు. కరుణించిన ఇంద్రుడు ఎప్పుడైతే ఆ దేవాలయాన్ని పడగొడతారో అప్పుడు నీకు ఈ శాపం నుంచి విముక్తి కలుగుతుంది అని చెబుతాడు. శాపం పొందిన కళావతి టంటాకరాళుడి వద్దకు వచ్చి జరిగిందంతా చెప్పి తన అత్యంత విలువైన నగలన్నిటినీ తీసి భర్తకు ఇస్తుంది. తాను శాపాన్ని అనుభవించడానికి వెళుతున్నాను అని చెప్పి నాగాపురం వెళ్లి దేవాలయంలోని ఒక స్తంభంలోని ప్రతిమలో చేరుకుంటుంది. భార్య వెళ్ళిపోవడంతో టంటాకరాళుడు విలపిస్తాడు. తన మూర్ఖత్వం వల్లే భార్య తనకు దూరమయ్యిందని దుఃఖిస్తాడు. కాసేపటికి తేరుకుని ఎలాగైనా భార్యకు తొందరగా విముక్తిని కలిగించాలని నిర్ణయించుకుంటాడు. కళావతి నగలన్నిటినీ 5 భాగాలుగా చేస్తాడు. బంగారపు నగలన్నిటినీ 4 కుండల్లో వేసి ఇంకొక కుండలో రత్నాలు పొదగబడిన అత్యంత విలువైన నగలను వేస్తాడు. అటుపై మునివేషం వేసుకుని నగల కుండలను తీసుకుని నాగాపురానికి వెళతాడు. అక్కడ గుడి దగ్గర అడవిలో 4 బంగారు కుండలను అరణ్యానికి 4 దిక్కులలో భూమిలో పాతిపెడతాడు. 4 చోట్ల గుర్తులు పెట్టుకుంటాడు. తరువాత అత్యంత విలువైన రత్నాలతో పొదిగిన నగలను ఆలయం ముందు మధ్యలో పాతిపెడతాడు. ఎవరూ చూడకుండా ఈ పనిని చేసి తాను నదీ తీరంలో ఒక పర్ణశాలను కట్టుకుని అక్కడ తపస్సు చేస్తున్నట్టు నటిస్తాడు. ఊరిలోని వారందరూ ఇతడిని చూసి ఎవరో మహాతపస్వి అని అనుకోసాగారు. ఈ విషయం రాజు దాకా వెళ్లడంతో రాజు అతడిని రమ్మని కబురు పెడతాడు. అయితే దొంగస్వామి అక్కడికి వెళ్ళడు. రాజే స్వయంగా వచ్చి పర్ణశాలలో కూర్చుని ఎన్నో విషయాలను చర్చించుకుంటారు. ఆ సందర్భంలో దూరం నుంచి నక్క అరుపు వినిపిస్తుంది. అది విన్న దొంగస్వామి తలాడుస్తూ నవ్వుతాడు. రాజు విషయం ఏమని అడిగితే అది నీకు సంబంధించింది కాదులే బాబు అని అంటాడు. అయితే రాజు పట్టుబట్టి ఆ నవ్వుకు కారణం చెప్పమని అడుగుతాడు. దానికి మరేమీ లేదు, అడవిలోని తూర్పు వైపున
బంగారం నిండిన కలశం ఒకటి భూమిలో ఉందని నన్ను తీసుకోమని చెబుతోంది. నాకు నక్క భాష తెలుసు కదా అని అన్నాడు నవ్వుతూ. ఇది నిజమో కాదో తెలుసుకోవాలన్న ఆసక్తితో రాజు కొంతమంది సైనికులను మునిని వెంటబెట్టుకుని తూర్పు వైపుకు వెళ్లి అతడు చెప్పిన చోట తవ్విస్తాడు. బంగారంతో నిండిన కలశం అక్కడ ఉంటుంది. దానిని రాజుకే ఇచ్చేస్తాడు. అలా మిగిలిన 3 చోట్ల పాతిపెట్టిన కలశాన్ని కూడా రాజుకు దొరికేటట్టు చేస్తాడు. దాంతో రాజుతో పాటు ప్రజలందరూ కూడా మునికి దాసానుదాసులు అవుతారు. ఒకరోజు రాజు మునిని దేవాలయానికి తనతో పాటు రమ్మని ఆహ్వానిస్తాడు. అలా వాళ్ళు వెళుతూ ఉండగా ఒక కాకి అరుస్తూ వాళ్ల పైనుంచి ఎగురుకుని వెళుతుంది. అప్పుడు టంటాకరాళుడు రాజుతో, ఈ ఆలయం ఎదురుగా ఉన్న వీధిలో కలశంలో అత్యంత విలువైన రత్నాలతో కూడిన కలశం ఉందని, దానిని తవ్వి తీసుకోమని ఆ కాకి చెబుతోంది అని అంటాడు. రాజు దానిని కూడా తవ్వించి ఆ కలశాన్ని తీసుకుని సంతోషంతో ముని చేతిని పట్టుకుని ఆలయంలోనికి ప్రవేశిస్తాడు. వాళ్ళు ఆలయంలోనికి ప్రవేశించిన వెంటనే అక్కడే ఒక స్తంభంలో ప్రతిమలా ఉన్న కళావతి తన భర్తను గుర్తుపట్టి కన్నీరు కారుస్తుంది. ఇది చూసిన రాజు నివ్వెరపోయి, ఇదేంటి స్వామి, ప్రతిమ ఇలా కన్నీరు పెడుతోంది అని అడుగుతాడు. దానికి టంటాకరాళుడు కంగారు పడుతున్నట్టుగా నటిస్తూ, ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోదాం రండి, ఈ విషయాన్ని నేను మీ అంతఃపురంలో చెబుతాను అని చెప్పి బయటికి వచ్చి రాజుతో పాటు అంతఃపురానికి వెళతాడు. అక్కడ రాజును ఉద్దేశించి, ప్రభు, మీరు ఈ ఆలయాన్ని కట్టకూడని చోట కట్టారు. అంతేకాకుండా కట్టకూడని ముహూర్తంలో కట్టారు. అందువల్లే ఆ రాతి బొమ్మ నిన్ను చూసి కన్నీరు కార్చింది. ఈ రాజ్యానికి మంచిది జరిగి నువ్వు 4 కాలాల పాటు సుఖంగా ఉండాలంటే వెంటనే ఈ ఆలయాన్ని నేలమట్టం చేసి వేరొక చోట మంచి ముహూర్తంలో కట్టు అని చెబుతాడు. ఇది విన్న రాజు బెదిరిపోయి మరుసటి రోజే ఆ దేవాలయాన్ని నేలమట్టం చేసి ఇంకొక చోట దేవాలయాన్ని కట్టించడం ప్రారంభిస్తాడు. తను వచ్చిన పని పూర్తయిందని టంటాకరాళుడు సన్యాసి వేషం తీసివేసి ఉజ్జయినికి పారిపోతాడు. దేవాలయం నేలమట్టం కావడంతో శాపం నుండి విముక్తి పొందిన కళావతి ఉజ్జయినిలో తన భర్తను చేరుకుంటుంది. తరువాత దేవేంద్రుడి వద్దకు వెళ్లి జరిగిందంతా చెబుతుంది. తన భార్యకు తొందరగా శాప విముక్తి కలగడానికి టంటాకరాళుడు చేసిన యుక్తి విని ఇంద్రుడు పగలబడి నవ్వుతాడు. తరువాత కళావతి ద్వారా టంటాకరాళుణ్ణి స్వర్గానికి పిలిపించి అతడిని ప్రశంసిస్తాడు. అటుపై వాళ్ళిద్దరినీ ఇక మీదట స్వర్గంలోనే ఉండమని తన పరివారంలో చేర్చుకుంటాడు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.